ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. స్థానిక సంస్థల్లో 4 ఏళ్ల దాకా అవిశ్వాసం కుదరదు, చట్టం నిరోధిస్తుంది. చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే కోర్టులు ఒప్పుకో. మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరించే యత్నాలు సాగవు. ఎవరూ ఆందోళన చెందొద్దని మన వాళ్ళకి వివరించండి. మన సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో చేయగలిగేది తక్కువే. స్పీకర్ పదవి చేపట్టనున్న వ్యక్తి ఎలా మాట్లాడారో అందరూ చూశారు. జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు, చచ్చేదాకా కొట్టాలని వ్యక్తిని స్పీకర్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు. మన జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి. మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఏ ఒక్కరు నష్టపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు చోటివ్వద్దు. మన అడుగులు ముందుకు వేయాల్సిందే. ప్రతి అభిమాని, కార్యకర్తకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మందే. ఇప్పుడు ఇది ఇంటర్వెల్ మాత్రమే. శకుని పాచికల ఘట్టం. శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడారు. అంతిమంగా ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ గెలుస్తాయి. ఎన్నికల ఫలితాలపై చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మనం చేసిన మంచి ఇవాళకి ప్రతి ఇంట్లోనూ ఉంది. హిస్పాలుల్లా చంద్రబాబు పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి పోరాడదాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక పచ్చి తప్పేంటంటే సాక్షి రాసింది కానీ జగన్ మాట్లాడింది కానీ శ్రీకృష్ణుడు తోడున్న పాండవులు ఓడారు. అంతిమంగా ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ గెలుస్తాయి. ఎక్కడ ఓడారు వాళ్ళు? కురుక్షేత్రంలో విజయం సాధించారు కదా. అంటే ఈయన ఉద్దేశం ముందు దుర్యోధనుడి చేతిలో ఓడారు, పాచికల్లో ఓడారు అని అనుకుంటా. ఇది శకుని చేతిలో ఓడారు అన్నటువంటి ఉద్దేశం అనుకుంటా. అది హెడ్డింగ్లో వార్తలో తేడా ఉంది. ప్రభుత్వ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపించిన పాలన మనదైతే ఇప్పుడు రెడ్ బుక్ హోర్డింగులు పెడుతున్నారు. ఏ అధికారి కక్ష సాధించాలి, ఎవరిపై దాడులు చేయాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిపై కక్ష సాధించాలని ఇందులో ఏకంగా పేర్లు రాసుకున్నారు. వాళ్ళని కొడతాం, చంపుతామంటూ నిస్సిగ్గుగా దౌర్యం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శిశుపాలుడి పాపాల మాదిరిగా ఈ ప్రభుత్వం పాపాలు వేగంగా పండుతున్నాయంటూ జగన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే ఉక్కు పాతర అంటూ విశాఖ స్టీల్ ఆస్తుల అమ్మకాలు షురు. అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే బుద్ధి చూపించిన ఎన్డీఏ సర్కార్ ప్లాంట్ను దివాళా సంస్థగా ముద్ర వేసే ప్రయత్నం. గత మార్చి 31కి 4,979 కోట్ల ప్రతికూల నికర విలువ ఉన్నట్టు వెల్లడి. మూలధనం సంక్షోభాన్ని అధిగమించే పేరుతో ఆస్తుల వేలానికి ఏర్పాట్లు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలో ఖరీదైన ఆఫీస్ భవనాలు, స్టాక్ యార్డులు, వాటి మార్కెట్ విలువ 4,476 కోట్లు ఉంటుందని లెక్కలు. నిరర్ధక ఆస్తుల నెపంతో ఆస్తుల మానిటైజేషన్కు RINL బోర్డు ఆమోదం. తుది అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలతో వైపు కేంద్ర గనుల శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని బాహటంగా చెప్తుంటే మరోవైపు ప్లాంట్ని నిర్వీర్యం చేసే మరుల్ని చాప కింద నీరులా చేసుకుంటూ పోతున్నారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మకానికి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే ఎన్డీఏ సర్కార్ స్టీల్ ప్లాంట్పై ఉక్కుపాదం మోపుతున్నట్టు తెలుస్తోందంటూ వాళ్ళని ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది పచ్చి బూతు వార్త. ఎందుకు అంటే వాస్తవంగా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారి